ఎంపీ ఎలక్షన్లకు ఎన్కాడుతున్న కారు మెట్రో కొత్త రూట్ ఫైనల్ చేసిన సర్కారు పూల విగ్రహం మీద పోరు మేడిగడ్డ కథ రోజుకో తీరు చూపిస్తారట తెలంగాణ రథం జోరు. ఇయాల్టి వార్తలకు ముందు హెడ్లైన్ చూడాలే మీరు. వచ్చే నెలకెళ్ళి ఫ్రీ కరెంట్ ఇస్తారట 500కే గ్యాస్. పోటీ చేయాలంట ఈ నలుగురు, అట్లయితే బయట పడొచ్చట కారు. పాత బస్తీకి కొత్త మెట్రో, ట్రాఫిక్ తగ్గినట్టే ఆ రూట్లో. రామ దర్శనానికి లైన్లు బగ్గబోతున్నారు భక్తులు. రెడీ అవుతుంది తెలంగాణ రథం, ఢిల్లీలో తిప్పుతారు శుక్రవారం. ఓ ఏడాది వెనుక కోన్రి తెలంగాణలో రాజకీయం ఎట్లుండేనో. ఎలక్షన్లు ముందస్తా టయాన్ కాని ఒక చర్చ. ఏహే ఎప్పుడొచ్చినా మేం తయారు, పక్కా 100 సీట్లు, మూడో పారి కేసీఆర్ సరే ముఖ్యమంత్రి, మా లెక్క దేశంలో ఇంకెవ్వరు పథకాలు పెట్టలే, తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అని గొప్పగా చెప్పేటోళ్ళు గులాబీ పార్టోళ్ళు. అందరికంటే ముందే టికెట్లు వంచి అందరికంటే ముందే ప్రచారం షురూ చేస్తే పవర్లకు వెళ్ళి ప్రతిపక్షానికి రావాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు ఎట్లుందంటే 17 ఎంపీ సీట్ల మీద 20 రోజులు మీటింగులు పెట్టినాక కార్యకర్తల డిమాండ్ ఏంటంటే పెద్దలంతా పోటీ చేయాలి. అసెంబ్లీ ఎలక్షన్ లో పల్టీ కొట్టిన కారును లేవట్ ఉరికేయాలంటే ముఖ్యమైన వాళ్ళు ముంగటికి రావాలని కోరుతున్నారట. అంటే ఈ నలుగురు ఆల్రెడీ పెద్దసారి మెదక్ ఎంపీ సీటుకు సూటి పెట్టిండని సీఎం పదవికి రాజీనామా చేసినప్పటి సందే ప్రచారం నడుస్తుంది. లేదంటే సెంటిమెంట్ ప్రకారం కరీంనగర్ రా, కేటీఆర్ సార్ సికింద్రాబాద్ లో వద్దంటే మల్కాజ్గిరిలా, ఇక హరీష్ రావు సార్ పేరును మెదక్ కు మల్కాజ్గిరికి చెప్తురాట. కవితక్క నిజామాబాద్ కాదంటే మెదక్. పెద్దలంతా పోటీ చేస్తే పార్టీకి పతార పెరుగుతుంది, ఎక్కువ సీట్లు గెలుస్తామని లీడర్లు ఆపోచానా. కానీ వీళ్ళే వెనక ముందు ఆడుతురాట. ఈ నలుగురిట్ల 3 ఎమ్మెల్యేలు 1 ఎమ్మెల్సీ. ఒకళ్ళ ఎంపీలుగా గెలిస్తే ఈ పదవులు ఇడిచిపెట్టాలి. అసెంబ్లీలో లేకుండా అయితే కడమ ఎమ్మెల్యేలు ఉంటారా అనేది ఓ డౌట్. ఉప ఎన్నికలు వస్తే సర్కార్ మీద గెలుచడం తలక ఏం కాదు. పార్లమెంట్ కు నిలబడి ఆయనతో ఓడిరనుకో ఇక కారు సీదా షెడ్కే. కార్యకర్తల డిమాండ్ గట్లుండే, ముంగట చూస్తేనేమో గిట్లుండే. అందుకే తల్లడం మల్లడం అవుతున్నారట. లెక్కకైతే గులాబీ టికెట్ల గుంపులు ఎగబడేటోళ్ళు ఇప్పుడేమో నాకేమొద్దు అనేటోళ్ళే ఎక్కువ ఉన్నారట. సరే నిలవర్తంగానే ఖర్చులకు పైసలు ఇస్తారా అని సాబ్ సీదా అడుగుతున్నారట హైకమాండ్ ను. మొన్ననే కోట్ల రూపాయలకు మరిచ్చిరి, 4-5 నెలలు కాకముందే మళ్ళా పెట్టుకోవాలంటే ఏ చెట్టుకు దులుపుకురావాలనేది మనోళ్ళ మాట. పెట్టినా గెలుస్తామనే గ్యారంటీ లేదు. 5 ఏళ్ల కిందట అసెంబ్లీకి 88 సీట్ల మెజార్టీ కొడితేనే పార్లమెంట్ కు ఉత్త 9 సీట్లే వచ్చే. ఈ తాపకు పవరే వాయే 39 మందే గెలిచే. మరిగా నలుగురే పోటీ చేస్తారో ఇంకెవలని దింపుతారో గానీ 23 ఏళ్ల కాంచెల్లి తెలంగాణలో 6 పార్ తిరిగిన కారుకు ఒక్క ఎలక్షన్ దెబ్బతోటి తొవ్వ దొరకకుండా అయింది పో. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మర్చిపోయినరు, దళితులకు 3 ఎకరాలు మూలకు పెట్టిండ్రు, నిరుద్యోగ వృత్తి పైసా ఇయ్యలే, పోడు పట్టాలు అందరికి వంచలే, కేజీ టు పీజీ చదువులు కొసెల్లలే, రుణమాఫీ పూరగాలే. హో ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడున్నాయి. ఎలక్షన్ల ముంగట హామీలు ఇచ్చుడు, గెలిచినాక సప్పుడు చేయకపోవుడు. గట్లయితే ఏమైతుందో బగ్గెరుకుండే గీ కార్యం పెట్టుకున్నట్టుండ్రు కాంగ్రెస్ వాళ్ళు. మేనిఫెస్టో తయారు చేసుడే అనుకుంటే అమలు చేస్తానికి కూడా మీటింగ్ పెట్టిందులో కమిటీ. 6 గ్యారెంటీలు 400 హామీలు అభయస్థం దరఖాస్తుల మీద చర్చ నడిచింది. ఆల్రెడీ ఆడోళ్ళకి ఆర్టీసీ ఫ్రీ, ఆరోగ్యశ్రీ 10 లక్షలు అమలు అవుతున్నాయి కదా. కడమ ఎప్పటి సంధి చేద్దాము, ఎంత ఖర్చు అవుతుంది అనేది మాట్లాడుకున్నారు కమిటీ మెంబర్లు అంతా. 100 రోజులలో అన్ని గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు కదా. వచ్చే నెలకి 2 అవుతాయట పక్క. గ్యాస్ సిలిండర్ గానీ, ఫ్రీ కరెంట్ యూనిట్లు గానీ ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం. ఇక పార్లమెంట్ ఎలక్షన్ పని మీద బేస్తారన్నాడు కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సార్ వస్తున్నాడు హైదరాబాద్ కు. ఎల్బీ స్టేడియం లో కార్యకర్తలతోటి మీటింగ్ పెట్టి 17 సీట్లు గెలుస్తానికి ప్లాన్లు చెప్తాడట. పార్లమెంట్ లో 13-14 సీట్లు గెలుస్తాం. ఏహే ఏడాదో 2 ఏళ్ళు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుందని కొందరు కార్ లీడర్లు అంటున్నందుకు గీ మాట అన్నాడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. మేమే ఆ పద్ధతిలో పోవాలంటే ఇప్పటికే ఆ పార్టీలా కేటీఆర్, హరీష్ తప్ప ఎవరు ఉండకపోతుంది అని మేము చేయం. ఇక సచివాలయానికి వస్తే బడ్జెట్ లో బీసీలకు ఎంత పెట్టాలి, ఏం చేయాలనే దాని మీద మీటింగ్ అయింది మంత్రులు ఆఫీసర్లది. ఇక రేపు ధరణి కమిటీ 5 జిల్లాల కలెక్టర్లతోటి మీటింగ్ పెట్టబోతుంది. అటెంక గవర్నమెంట్ కో రిపోర్ట్ ఇస్తుందట.
కవితక్క కొట్లాటలే గమ్మతుంటాయి అబ్బా. 5 ఏళ్ళు పార్లమెంట్లో ఎంపీ ఉండి ఎన్నడు మహిళా బిల్లు గురించి మాట్లాడలే. 5 ఏళ్ళు బీఆర్ఎస్ సర్కార్లో మహిళా మంత్రులు లేకుంటే అస్సలు సపోర్ట్ చేయలే. టికెట్లు తక్కువ మందికి ఇచ్చినా గింత సుత పట్టించుకోలే. అటెనక చెల్ ఆడోళ్ళని రాజకీయంలోకి రానియరా, పదవులు ఎందుకు ఇయ్యరని ఢిల్లీ లెవెల్లో పోరాటం చేసింది. ఇప్పుడు గిది ఇక పూలే రాజకీయం శురువైంది. 150 ఏళ్ల కిందటనే బీసీల కోసం గరీబుల కోసం కొట్లాడిన జ్యోతిరావు పూలే విగ్రహం అసెంబ్లీ ఆకిట్ల పెట్టాలనేది ఎమ్మెల్సీ కవితక్క డిమాండ్. మొన్న స్పీకర్ సార్ను కలిసి ఎప్పటి రకాల పెట్టాలనో డెడ్ లైన్ సుధా పెట్టిందుల్లో. చట్టాలు చేయడంలో కానీ ప్రజలకు న్యాయం కల్పించడంలో కానీ వారికి ఒక స్ఫూర్తి ప్రదాతగా ఉంటారు. కాబట్టి ఏప్రిల్ 11వ తారీఖు నాడు పూలే గారి జయంతి ఉంది. ఆ లోపల ఏలేటోళ్ళు ఎమ్మెల్యేలు లోపలికి పోతప్పుడు పూలే అవుపడితే మంచి మంచి చట్టాలు తయారు చేస్తారనేది అక్క ఆపోచన. మంచిదే, మరి ఇప్పుడు అసెంబ్లీలో అంబేద్కర్ సార్ విగ్రహం ఉంది, దళితులను మీదికి తెస్తానికి ఎన్ని గొప్ప చట్టాలు తెచ్చిర్రో. మామూలను మంచిగానే అడుగుతున్నారు. మీ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉన్నది కదా, అప్పుడు ఎందుకు పూలే విగ్రహం పెట్టలే, ఇప్పుడు యాదికొచ్చిండా అని మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ట్విట్టర్లో రాసిండు గట్టిగానే. అటు మా ప్రమాణ స్వీకారం జరుగుతుంటే ఇటు ప్రగతి భవన్ ముంగట కంచెలు వీకేసి బంగ్లాకు జ్యోతిరావు పూలే పేరు పెట్టినాం, మీరా మాకు చెప్పేదానికి వచ్చిండు. ఎందుకో ఏమో గాని కేసీఆర్ సార్ అయితే పూలే జయంతికో వర్ధంతికో ఏ విగ్రహం కాడికి రాలే, ఏ మీటింగ్ కాడికి రాలే. 9.5 ఏళ్ళు సీఎం సీట్లున్నా. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సార్ ఏమంటున్నాడంటే, తనకు ఈడీ నోటీస్ ఇస్తే మహిళా బిల్లు కోసం ఢిల్లీలో ధర్నాలు దీక్షలు చేసేటువంటి కార్యక్రమం మళ్ళీ ఇప్పుడు ఈడీ పిలుస్తున్నట్టుంది. మళ్ళీ దాన్ని అడ్డు పెట్టుకోవడానికి కోసం ఈరోజు ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే గారి పేరును వాడుకుని. అబ్బా, అయోధ్య రామయ్య పండుగ ఏమన్నా జరిగిందా? బాలరాముడు మస్తు ముద్దుగున్నాడుల్లా. 5 ఏళ్ల వయసు, నల్లని విగ్రహం, చేతులలో బంగారు బిల్లు, బాణం, చెక్కున మెరిసే బంగారు నగలు. నిన్న పెద్ద పెద్దోళ్ళకే దేవుని దర్శన భాగ్యం కలిగింది. కానీ కోట్ల మంది ఏటింగ్ చేస్తున్నారాయే. ఇక అందరు రావచ్చని చెప్పంగానే ఇగో గిది పరిస్థితి. రామయ్యను చూడాలని ఆత్రం మరి. ఇయాల్టికెళ్ళి భక్తులను చూడనిస్తారని తెలిసి మబ్బుల 3 గంటల కాంచెల్లి లైన్లు కట్టిండ్రు. దేశం అంతటికెళ్ళి శీతం వచ్చే వరకు ఆగవట్టుడు పోలీసులతోటే కావాలి. మనోళ్ళు కూడా చాలా మంది పోయినరు. 3 గంటల దర్శనం అనేది జై శ్రీరామ్ ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అందులో ఏ విధంగానే ఇబ్బందిగా లేకుండా హ్యాపీగా పోయి దర్శనం చేసుకుని సంతోషంగా వచ్చినాం బయటికి. ప్రతి మొహాల్లో ప్రతి ఒక్కళ్ళ ఫేస్లలో వెలుగు చూస్తున్నాము. చాలా సంతోషంగా ఉన్నారు. అయోధ్యలో ఏ తవ్వకు చూసినా భక్తులే. వచ్చేటోళ్ళు వస్తున్నారు, పోయేటోళ్ళు పోతున్నారు. కొందరు అయితే 4-5 రోజుల ముందే వచ్చిండ్రు. తుర్తిగా బాలరాముని చూసి ఇంటి బాట పడుతున్నారు. మేము 18కి వచ్చినామన్నా. అన్నం ప్రసాదము అందరికి పంచుతున్నాం. రోజుకి 2000 నుంచి 1500 మంది వచ్చి తింటురన్నా. పొద్దుగాల 6:30కు జాగరణ హారతి ఇచ్చినాక 7 గంటలకెళ్ళి 11:30 దాకా దర్శనాలు. మళ్ళా 2 గంటలకు చాలైతే రాత్రి 7:30కు సంధ్య హారతి తోటి ఆపేస్తారు. దేవుణ్ణి చూసి వచ్చిన వాళ్ళ సంబరము మామూలుగా లేదు పో. कोलकाता से आई हूँ, राम जन्मभूमि में हम लोग इनका बहुत बहुत शुक्रिया. ये सारे ఈ మందిలో ఏం పోతాం అనుకునేటోళ్లకు ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకునే సవలతు కూడా చేసిండ్రు. ఆధార్ కార్డు ఇంకేదైనా గుర్తింపు కార్డు తోటి రామ జన్మభూమి ట్రస్ట్ వెబ్సైట్ లా రిజిస్టర్ చేసుకుని గదే దినం పోవచ్చు. ఇక ఈ వీడియో చూడండి. బాలరాముడు ముసిముసిగా నవ్వుకుంటూ అటు ఇటు చూస్తున్నాడు. మీరేం పరిశాన్ కాకురి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తోటి చేసిన వీడియో సోషల్ మీడియాలో గిరికలు కొడుతుంటే మీకు చూపిద్దామని పట్టుకొచ్చినాం. మన చరిత్ర ఏందో, మన వీరులెవరో, మన పోరాటాలేందో మనకు తెలుసు. కానీ దేశమంతా ఎరక చేయాలి కదా. అట్లాని ఊరూరు తిరిగి చెప్పలేం. ఎట్లా ప్రచారం చేసినా అందరి కాడికి పోదు. దానికి ఒకటే ఒక తొవ్వ, ఢిల్లీలా శకటం నడుపుడు. గదేనుల్లా జెండా వందనం నాడు రాష్ట్రాల రథాలు తిప్పుతారు చూడుర్రి. ఆడికైతే రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సెంటర్ మంత్రులు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, మిలిటరోళ్ళు, సెలబ్రిటీలు బొచ్చెడు మంది వస్తారు. మళ్ళా టీవీలల్లో దేశం అంతా చూస్తారాయే. 26 జనవరి కోసం తెలంగాణ రథం రెడీ అవుతున్నదుల్లో. దొరల మీద మలరబడిన చాకలైలమ్మ, ఆదివాసీల కోసం దండు కట్టిన కొమరంభీం రాంజీ గోండు రథం మీద ఉంటారు. పచ్చటి అడవులు, గుట్ట మీద ఇండ్లు, గోండుల జీవితం జల్ జంగల్ జమీన్లాడాయి. అప్పట్లా నిజాం తెల్లోలతో కొట్లాంజేందుకు 1000 మందిని మర్రి చెట్టు కురి తీసిండ్రు కదా. 1000 ఉడల మర్రిని కూడా పెట్టిండ్రు. ఇంతకు రథం పేరేందో తెలుసునా? జై జై హే తెలంగాణ. ఉద్యమ పాట పేరే పెట్టాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండట సీఎం సారు. రథం ముంగట పెద్ద బోర్డు ఉంటది.
మన వీరులను తలుచుకునే ఈ రథం కదులుతుంటే చుట్టూరా కొమ్ముగోయ లంబాడ గుసాడి ఆటలు డప్పుల దరువులతోటి ముంగటికి పోతుంటే ఢిల్లీలో చూసే పెద్దలంతా జేజేలు వలకాల్సిందే. ప్రాక్టీస్ కూడా జోరుగా నడుస్తుంది. 4 మంది ఆర్టిస్ట్ పైన ఉంటారు, 12 మంది కింద ఉంటారు. అంటే లంబాడా డాన్స్, అట్లాగే డప్పులు, అట్లాగే కోయా డాన్స్ ఉంటుంది. తెలంగాణ వచ్చినాక ఇది 3వది. ఓ పారి బోనం, మళ్ళొక పారి బతుకమ్మ. ఈ నడుమ పట్టించుకోలేదట. కొన్ని నెలల ముందే దరఖాస్తు పెడితే డిజైన్ చూసి ఓకే చేస్తారు సెంటర్ గవర్నమెంట్ ఆఫీసర్లు. అప్పుడు మనోళ్ళంతా ఎలక్షన్ల బిజీలు ఉన్నారా. అయితే రేవంత్ రెడ్డి సార్ మొన్న ప్రధానమంత్రి సార్ ను కలిసినప్పుడు మా తెలంగాణ బండికి కూడా ఛాన్స్ ఇవ్వాలని కోరితే సరే అన్నాడట. శుక్రవారం నాడు ఢిల్లీలో రాష్ట్రపతి మేడం జెండా ఎగిరేసినాక మన జయ జయ హే తెలంగాణ రథం తిరుగుతుంది. అప్పుడు మొత్తం చూపిస్తాము. మా ఏరియాకు మెట్రో రైలు లేకపాయే, ఉంటే ఎంత బాగుండు. ఎక్కి కూర్చున్నాక జప్పుని వెళ్ళిపోదు. నో ట్రాఫిక్ నో సిగ్నల్ అని ఫీల్ అవుతారు. కరెక్టే, బస్సులు తక్కువాయే, ఉన్న వాటిలో సీట్లు దొరకాయే. మా ఆడోళ్ళకు 0 టికెట్ అన్నకాంచెల్లి ఇంకింత మంది పెరిగినరులా. ఆటోలకు పోదామంటే అడ్డగోలుగా ఛార్జీలు. గిట్లా ఫీల్ అయ్యేటోళ్ళ దాంట్లో కొందరికి మెట్రో భాగ్యం రాబోతున్నది. మెట్రో రైలును కొత్త రూట్లకు తిప్పేదానికి డిజైన్ ఫైనల్ చేసింది సర్కార్. MGBS కాంచెల్లి ఫలక్నామా మీదకెళ్లి చంద్రాయన గుట్ట దాకా, ఇంకోటి నాగోల్కెళ్లి LB నగర్, చంద్రాయన గుట్ట, మైలార్దేవుపల్లి నుంచి శంషాబాద్ గాలిమోటల డిపో వరకు. అంటే పాత బస్తోళ్లకు మెట్రో రైలు ఎక్కే భాగ్యం రాబోతుందన్నట్టు. అట్లనే LB నగర్కి వెళ్ళి అయ్యత్ నగర్ దాకా పట్టాలు వరుస్తారట. ఇక ఇట్రోకొస్తే రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాకా తీసుకొస్తారట. అట్రోకు పోతే మియాపూర్ నుంచి పటాన్ చెరువుకు మొత్తం 70 కిలోమీటర్లు. ఇప్పుడు తిరిగేదానికంటే 1 కిలోమీటర్ ఎక్కువనే. పాత గవర్నమెంట్ తయారు చేసిన డిజైన్ మారింది. గచ్చిబౌలి మైండ్ స్పేస్ కాంచెల్లి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా పట్టాలు వరిచే పనికి శంకుబండేసిండ్రు ఏడాది కిందటనే. అట్లయితే పెద్దగా ఫాయిదా ఉండదని ఓల్డ్ సిటీ మీదకెళ్ళి నడిపియబోతున్నారు. ఎక్కువ టైం ఏం తీసుకోరట. ఏడ పిల్లర్లు వేయాలి, ఏడ మలుపు తిప్పాలి, ఏ స్టేషన్ కట్టాలి అనేది 3 నెలల రిపోర్ట్ తయారు చేసి ఎంత పైకం కావాలనో లెక్క కట్టి సైట్ మీదకు పోతారట ఆఫీసర్లు. రప్ప పనులు ఒడిచినా అంటే ఈ రూట్లలో సుతా సగం ట్రాఫిక్ తిప్పలు తప్పినట్టేనబ్బా. అబ్బా, కాళేశ్వరం గురించి రాస్తే కథ అవుతుండొచ్చు, తీస్తే సినిమా అవుతుండొచ్చులా. గన్ని ట్విస్టులు ఉన్నాయి మరి. ఓ దునియాలనే ఏడలేదు ఇంత చక్కటి ప్రాజెక్ట్ అని 1,00,000 కోట్లు పోసి కడితే బస్సులు కట్టుకొని బయటి రాష్ట్రాల నుంచి సుతా వచ్చి చూసిపోయినరు. ఒక్క వాన పడ్డాక తెలిసింది కాళేశ్వరం కథ ఏందనేది. బాహుబలి మోటార్లు మునుగుడు, మేడిగడ్డ కుంగుడు. ఇంతకు ఇలా ఏం ముచ్చట ఎరికైందంటే, లోపమా ఏడున్నావంటే ఇంకేడున్నా మేడిగడ్డలనే ఉంటే అన్నట్టుంది కథ. బ్యారేజీ కట్టిన జాగా, చేసిన డిజైన్, కట్టిన తీరు, ఆడిన ఉసుకే సిమ్టి, చేసిన చెకింగ్ అంతా ఆగమాగం జగన్నాథమట. హీగేముంది, 11 పిల్లర్లు మొత్తానికి మొత్తం కూలగొట్టాల్సిన కథ అయింది. రికార్డులు పట్టుకుపోయి ఎంక్వైరీ చేస్తున్న విజిలెన్స్ వాళ్ళే చెప్పిండ్రు కుద్దు. ఇప్పటికి ఏం తేలిందో గా రిపోర్ట్ ను సర్కార్ కి ఇచ్చిండ్రట. మీదికెళ్ళి ఎంత వరద వస్తుంది, తాకుడు దాకినా ఏం కాకుండా ఏం చేయాలి, ఎట్లా కడితే బందోబస్తు ఉంటుందో పెద్దగా పట్టించుకోలేదట. కట్టేటప్పుడు మస్తు లాపర్వా చేసిండ్రు, అత్తరు బుత్తరు ఒడిపించిండ్రు. ఏకదమ్న సుత గూలలేదట. ఓపెన్ అయిన 3 ఏళ్ల కాంచి తాపకింత దసుకుతూనే ఉన్నదట. మొదట్లనే జాగ్రత్తలు తీసుకుంటే ఇవాళ ఇంత పని కాకపోవని ఉన్నదట రిపోర్ట్లా. మొన్న ఢిల్లీకి వెళ్ళి వచ్చిన ఆఫీసర్లు చూసి సుత గిదే మాట అన్నారు. మేడిగడ్డ బ్యారేజీకి 3,200 కోట్లు పెడితే కొత్తగా ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చిందో గానీ ఇప్పుడు పిల్లర్లు కూలగొట్టి కట్టాల్సిన పని అవుతుంది. ఒకవేళ కొత్తగా కట్టినా నిలబడుతుందా లేదా అనేది మొత్తం ఎంక్వైరీ చేసినాక బయటపడుతుందట. మేడిగడ్డ మేడి పండు లెక్క ఉన్నది కాబట్టి కొత్త గవర్నమెంట్ మస్తు సీరియస్ గా ఉన్నది. వెనకటి ఎన్నడో కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికి కూడా బందోబస్తుంటే కాళేశ్వరం 5 ఏళ్లు కాక ముందుకే గింత ఆగమైందంటే ఎంత గొప్పగా కట్టిండ్రో చూడుర్రిగా. ఎవ్వలైనా పార్టీలు పెట్టొచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, ర్యాలీలు తీయొచ్చు, పాదయాత్రలు చేయొచ్చు. అది అందరి హక్కు సుత. ఓ కాలాలకు పబ్లిసిటీ వస్తుంది అనిపిస్తే వీళ్ళు సుత అదే తొవ్వల నడవచ్చు, అంతకంటే గొప్పగా ప్రచారం చేసుకోవచ్చు. అంతేగాని నడుమిట్ల గివ్వెందుల్లా.
అటు కాంగ్రెస్ కార్యకర్తలు ఇటు పోలీసులు బస్సుల రాహుల్ గాంధీ సారు. అస్సాం రాష్ట్రంలో లొల్లి అయింది. ఆడ సారు యాత్ర నడుస్తుంటే ఓ గుళ్ళకు పోతానికి నిన్న పర్మిషన్ ఇయ్యలే, గౌహతి సిటీల ర్యాలీకి ఇవాళ పర్మిషన్ ఇయ్యలే. చల్ కావాలనే మా యాత్రకు బీజేపీ సర్కార్ అడ్డం పడుతుందని కాంగ్రెస్ వాళ్ళు నిరసనకు దిగే వరకు గిట్ల రచ్చయింది. లేలే పబ్లిక్ ను రెచ్చగొడుతుర్రు, నక్సలైట్ల తోవల నడుస్తుర్రు అని సీఎం గారు అనుకొస్తుండు. ట్రాఫిక్ జాములు చేస్తుండు, రాహుల్ గాంధీ మీద కేసు పెట్టుర్రని డీజీపీకి ఆర్డర్ వేసిండు సీఎం సారు. पदयात्रा नड्डा जी की चली जाती है, बजरंग दल की चली जाती है, मगर कांग्रेस पार्टी की नहीं जा सकती. वो ट्रैफिक नहीं रोकते हैं. నిరుడు కన్యాకుమారికి వెళ్ళి కాశ్మీర్ దాకా భారత్ జోడో యాత్ర చేస్తే ఏడగింత లొల్లి కాలే. ఇప్పుడు మణిపూర్కి వెళ్ళి బొంబాయి దాకా చేస్తుంటే చాలా అయిన కాంచి ఎప్పుడో గడబడే. సినిమాలల్లో హీరోలకు డూప్లను వాడుతుంటారు. కష్టం అనుకున్న సీన్లు, రిస్క్ ఎక్కువ షాట్లు, ఫైటింగ్ సీన్లు, డబుల్ యాక్షన్ చేయాల్సి వచ్చినప్పుడు డూప్లను పెడతారు అన్నట్టు. ఇక పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు సేమ్ టు సేమ్ హీరోల లెక్కనే గెటప్ లేసి స్టేజ్ మీద ఆడిపాడిస్తుంటారు. నియంగా అభిమాన హీరో వచ్చినట్టు సంబురపడతారు చూసిన వాళ్ళంతా. అయితే విరాట్ కోహ్లీ దొరికితే మనోళ్ళు ఊకుంటారు. మరి రౌండ్ అప్ చేసి సెల్ఫీలు గుంజుడు. అయ్యో సెక్యూరిటీ లేకుండా మంది లెక్క ఎందుకు వచ్చిండు అంటూరా. మనోడు ఉత్తుత్తి విరాట్ కోహ్లీ అచ్చం క్రికెటర్ లెక్కనే గడ్డం మీసాలు పెంచి కళ్ళద్దాలు పెట్టి అవే డిరెస్సులు దొడిగే వరకు ఆటగాడే అనుకొని ఆగమాగం చేసిండ్రు మనోళ్ళు. మీ దండం పెడతారా అయ్యా, నేను విరాట్ కోహ్లీ కాదు డూపునాని ఎంత బతికిలాడినా ఇంటొట్టు అటు గుంజుడు ఇటు గుంజుడు నువ్వు కేసుడు. ఏగలేక దుల్పరించుకొని ఉరికితే అయినా ఇడిచిపెట్టలే. అయోధ్య పండుగకు విరాట్ కోహ్లీ సుత కారడు పంపిండ్రు, కానీ బిజీలుండి రాలే. అచ్చం అట్లనే ఉండే గీ అన్న వచ్చే వరకు సుక్కలు చూపించిండ్రు అన్నట్టు. తెలిసినోడంతే తెలియనోడంతే. ఆడోళ్ళు మొగోళ్ళు రౌండ్ అప్ చేసే వరకు ఊకేనన్నా గీ గెటప్ లో వస్తారా నాయన అని ఫీల్ కావచ్చు. ఈ వీడియోను ఒరిజినల్ కోహ్లీ చూసి ఓ కొడుకో పోందే నయమైంది అనుకుంటుండొచ్చు పో. ఈ రోజు మంగళవారం కావడంతో హైదరాబాద్ లోని ప్రజాభవన్ కు లైన్లు కట్టారు జనం. వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తమ సమస్యలను ఫిర్యాదుల రూపంలో అధికారులకు అందించారు. ఎలాగైనా పరిష్కారం చూపాలని వేడుకున్నారు. వచ్చిన కంప్లైంట్లను నమోదు చేసుకొని పంపిస్తున్నారు సిబ్బంది. మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పెద్ద బోర్డు పెట్టిండ్రు. ప్రగతి భవన్ పేరు మార్చినాక మంగళవారం కాబట్టి ఇవాళ ప్రజావాణి నడిస్తే బాగానే వచ్చిండ్రు. సూర్యాపేటల ఎస్సీ స్టడీ సర్కిల్ కోసం ఇచ్చిన భూమిని కబ్జా పెట్టిండ్రని గీళ్ళు కంప్లైంట్ చేసిండ్రు. జగదీశ్వర్ రెడ్డి అనుచరులు భూ కబ్జాలు చేసిర్రు. ప్రభుత్వ సంస్థకి ఇచ్చినటువంటి భూమిని కబ్జా చేసిర్రు. బీబీ నగర్ లో ఒక టిఆర్ఎస్ కోఆప్షన్ మెంబరు అంజనీల్ అంటే అతను ఎమ్మెల్యే గారి సహకారంతో దాన్ని కబ్జా చేస్తున్నానికి ప్రయత్నిస్తున్నాడు. హుజూర్ నగర్ నుండే గీ అన్న తెలంగాణ ఉద్యమంలా కాళ్ళు చేతులు పోగొట్టుకుంటే ఇంతవరకు ఏ కాన సాయం అందలేదట సర్కార్కెళ్ళి. కేటీఆర్ గారిని అందరినీ కలిసి 3 ఎకరాల భూమి ఇస్తామని ఇవన్నీ హామీలు చెప్పిర్రు, కానీ ఇంతవరకు నాకు ఏమి ఇవ్వలేదు. ధరణి తిప్పల మీద బగ్గనే వస్తున్నాయి కంప్లైంట్లు. ఈ ధరణిని రద్దు చేయకపోవడం వలన అనేక మంది అధిక విస్తీర్ణం నమోదు చేసుకొని రైతు బంధు, రైతు భరోసా నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. కరెంట్ డిపార్ట్మెంట్ ల లైన్ మెన్ పోస్టులకు పరీక్షలు రాసిన వీళ్ళంతా రిజల్ట్ వచ్చినా జాబులు ఇయ్యలేదట. ఆర్టీసీ ఫ్రీ పథకం తోటి తిప్పలైతుంది. సర్కార్ సాయం దబ్బున చేయాలని ఆటో అన్నలు వచ్చిండ్రు. 10th ఇంటర్ డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ఉద్యోగాలు రాకపోవడం వల్ల ఆటోలు నడిపిస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళ గనక ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. సోమవారం శుక్రవారం ప్రజావాణి నడిపిస్తుంటే 33 జిల్లాలకెళ్ళొచ్చి కంప్లైంట్లు ఇచ్చి పోతున్నారు పబ్లిక్. అన్ని రాసుకొని ఏ జిల్లా ఆ జిల్లాలకు పంపిస్తే లోకల్ ఆఫీసర్లు చూసుకోవాలన్నట్టు. లోకల్ల కాగితాలు ఇస్తే అస్సలు పట్టించుకుంటలేరట. మరి అదే ఈడికెళ్ళి పోతే డబ్బున పని అవుతుందని మనోళ్ళ ఆపొచ్చన. ఇంకో నెల రోజులైతే మేడారం జనగూడారం అవుతుంది. కాలు వెట్ట సందుంటది. వచ్చిపోయే భక్తులు బంగారం మొక్కులు, యాటలు గోసుడు, తినుడు తాగుడు, చుట్టుముట్టు దుఃఖాలు 2 ఏళ్లకోసారి వచ్చే జాతర. మరి ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర. మొక్కులున్నోళ్ళంతా పోయేస్తున్నారు ఆల్రెడీ. ఆయతరం అయితే బగ్గొస్తున్నారు. జాతర వరకు ఇంకెట్లుంటుందో కానీ ఇయాల్టి ముచ్చటేందంటే
తొవ్వ పొడవునా బండ్లే మెల్ల గదులుతున్నాయి. 3 కిలోమీటర్లకు మీదనే ట్రాఫిక్ జామ్ అయింది. మరి కొండగట్ట అంజన్న కాడికి లైన్లు కట్టిండ్రంతా. గుట్ట మీద క్యూ లైన్లల్లా ఎటు చూడు భక్తులే. దర్శనానికి 2 గంటలకు మీదనే పడుతుంది. మేడారం జాతర షురువు కాబోతుంది కదా, అప్పుడే భక్తులు పోయి మొక్కులు అప్పజెప్పొస్తున్నారు. అయితే జాతరకు ముందు ఎమ్లాడ రాజన్నను దర్శనం చేసుకుని కొండగట్ట అంజన్నకు మొక్కి మేడారం తొవ్వ దొక్కుతారు. సోమవారం రాజన్న దర్శనం అయినోళ్ళంతా ఇలా కొండగట్టుకు లైన్లు కట్టే వరకు ట్రాఫిక్ జామ్ తోని బగ్గనే తిప్పలైంది. పబ్లిక్ దర్శనం బాగానే అయింది. వెళ్తాం సమ్మక్క సారక్క పోతాం. మేము పడంచర్ నుంచి బాగుంది, మంచిగా జరుగుతుంది. మానే రష్ ఉన్నారు. ట్రాఫిక్ చాలా ఉంది, కొంచెం ఇబ్బంది ఉంది. చిన్న బాబు ఉన్నాడు, అంత బాగా ఇబ్బంది ఉంది. ఇప్పటికైతే దర్శనం అంతా మంచిగా అవుతుంది. ఇగటు కొమ్రవెల్లి మల్లన్నకు 21 వరుసల పెద్ద పట్నమేసి అగ్నిగుండాలు పెడితే భక్తులంతా గిట్ల పోటీ పడ్డారు. హగో బండారి జేబులు కవర్లలో నింపుకుంటున్నారు. సంక్రాంతి పండుగ వెళ్ళినాక మొదటి పట్నం వారం కాబట్టి హైదరాబాద్ భక్తులు పోయినరు. బండారి జల్లుకొని అగ్నిగుండాలు దొక్కితే మంచి జరుగుతుందని నమ్మిక. ఈడ ఎంత తిరిగినా ఫాయిదా ఉండదు వద్నే. చక్కగా గాడికే పోదాం. తీరు రంగులు, తీరొక్క డిజైన్లు. పట్నానికి చాలా దగ్గర, ఇట్లా పోయి అట్లా రావచ్చు. ఆన్నే నేర్పించి అమ్ముతారు కాబట్టి రేటు కూడా తక్కువ ఉంటుంది. అటు ఊరు చూడొచ్చు, ఇటు పెళ్లి షాపింగ్ అవుతుందని చాలా మంది ఆడికే లైన్లు కడుతుంటారు. ఈడికి మంచిగానే ఉన్నది కానీ వెనక మరలా గీ కథ నడుస్తుందట. ఆఖరికి పట్టు చీరలు కూడా డూప్లికేట్ అమ్ముతున్నారు. పో ఏడనో కాదు, ఇక్కతి చీరలకు దునియాల పేరువైన పోచంపల్లిలనే. లెక్కకైతే నేతన్నలు మగ్గం మీద నేస్తారు, కానీ కరెంటు మగ్గల మీద నేపిచ్చి గా డిజైన్లు ప్రింట్ కొట్టి అమ్ముతున్నారట. మగ్గం మీద నేసినై బట్ట గట్టిదనం ఉంటది, ఎక్కువ రోజులు ఆగుతది. డిజైన్ రంగు అస్సలు పోదు. కానీ కరెంటు మగ్గం మీద నేసినై అగ్వల తయారైతాయి, ఉత్తగానే ముడతొస్తాయి, రంగెలిసిపోతది. గిసొంటి చీరలే ఇక్కతని 6,000 చొప్పున అమ్ముతున్నారట. కొనుక్కొని మోసమైనోళ్ళు ఎవరు కంప్లైంట్ ఇచ్చిండ్రో ఆఫీసర్లు 12 దుకాణాలు చెక్కింగ్ చేసి బగ్గనే పట్టుకున్నారు. ఇదేందని అడిగినందుకు షాప్ ఓనరు ఎట్లా గుస్సైతున్నాడో. 15 సంవత్సరాలు ఐటమ్ పెట్టుకున్నాం, అమ్ముతున్నాం. మేము ఎప్పుడైనా హైదరాబాద్ మొత్తం అన్ని చోట్ల అమ్ముతున్నాం. మేము ఎప్పుడే అమ్ముతున్నాం, మేము ప్రతి ఒక్క చోట్ల అమ్ముతున్నాం ఐటమ్. 15 సంవత్సరాలు మీరు డీలర్ చేసి ఇప్పుడు అది చేయడం కరెక్ట్ కాదు కదా. 15 సంవత్సరాలు మీరు ఎందుకు అంత తెలుగు రాలేదు మీరు అంటే అంటున్నాను. ఇన్నేళ్లు తెలవక కొన్నోళ్ళంతా లాస్ అయినట్టే. ఆఫీసర్లు వస్తుర్రని తెలిసి డూప్లికేట్ చీరలు గోడౌన్ల దాషిరట కొందరు. మరి అంత గొప్ప ప్రపంచంలో పేరెన్నికైన పోచంపల్లి ఇక్కత్ ప్రోడక్ట్ని దాన్ని ప్రింటెడ్ రూపంలో మరమగ్గాల పైన తయారు చేసి హ్యాండ్లూమ్ అని చెప్పేసి పోచంపల్లి కేంద్రంలోనే అమ్మడం అనేటువంటిది చాలా దౌర్భాగ్యము. ఈ నడమనే ఇక్కతి చీరలకు దునియా గుర్తింపు వచ్చే. మొన్న రాష్ట్రపతి మేడం కూడా పోచంపల్లి చీరలు చూసిపాయే. ఇంత గొప్ప చీరలను కూడా గిట్లా వేస్తే ఎట్లన్నలు మగ్గాల మీద నేసేటోళ్లకు గిరాయికి తగ్గబట్టే. కొన్నోళ్ళు లాస్ కాబట్టిరి. ఇగనన్న మార్కెట్లా డూప్లికేట్ మాల్ రాకుండా గట్టిగా నజరేయురు సార్లు. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.